మోకాలు నొప్పి అనేది మెయిన్లీ ఈ గుజ్జు అంటే దీన్ని కార్టిలేజ్ అంటారు. ఈ గుజ్జు అరిగిపోవడం వల్లనే మెయిన్లీ మోకాలు నొప్పి వస్తుంది. ఎందుకంటే మన బాడీ వెయిట్ అంతా మన మోకాలే క్యారీ చేస్తుంది కాబట్టి ఫస్ట్ జాయింట్ ఏదైతే మన బాడీలో అరిగిపోతుందో అది మోకాలే ఎక్కువ అరిగిపోతుంది. సో ఈ మోకాలు అరుగుదల అనేది 4 స్టేజెస్ గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ 2 స్టేజెస్, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ని ఎర్లీ స్టేజ్ అని అంటాం. స్టేజ్ 3 అండ్ 4 ని లేట్ స్టేజెస్ అని అంటాం. మీరు ఇప్పుడు ఇంత కార్టిలేజ్, ఇక్కడ ఇంకా చాలా గుజ్జు ఉంది, కాకపోతే లోపల భాగంలో ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోయింది. ఇది ఇంకా గ్రేడ్ 2. సో గ్రేడ్ 2 లో ఏంటంటే మీకు ఇంత గ్రేడ్ 2 లో ఉన్న నొప్పి సివియర్ గా ఉంది కాబట్టి మనం ప్రాపర్ గా ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అండ్ వెయిట్ రిడక్షన్ పిఆర్పి థెరపీ ద్వారా అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఈ పిఆర్పి అనేది గుజ్జుని పునరుత్పత్తి చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించి, అంటే వాపునని తగ్గించి మీకు పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది. సో సెకండ్ స్టేజ్ లోనే మీరు కనుక పిఆర్పి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఫర్దర్గా మీరు గ్రేడ్ 4కి వెళ్లకుండా ఈ కంప్లీట్ గుజ్జు అరిగిపోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.